హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే కొరియాండర్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొరియాండర్ చికెన్ని చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో పూర్తిగా మీరు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ బాయిల్ చేసేటప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకుని ఆ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్ వరకు తరిగిన కొత్తిమీర, అలాగే అరకప్పు వరకు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు పుదీనా ఫ్లేవర్ అంతగా నచ్చకపోతే పుదీనాను కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ సోంపు, 1 ఇంచ్ పొడవున్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఈ దినుసులన్నీ కూడా వేగిన తర్వాత దీనిలోకి ఒక 10 జీడిపప్పు పలుకుల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు దీన్ని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా పౌడర్ ప్లేస్లో చికెన్ మసాలాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పౌడర్స్ అన్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వీటిని బాగా సాట్ చేసుకోవాలి. ఇలా బాగా సాట్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ని వేసుకుంటున్నాను. టొమాటో సాస్ వేయడం వలన ఈ కొరియాండర్ చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర టొమాటో సాస్ లేకపోతే మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. ఇలా టొమాటో సాస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి కొద్దిగా తేలింది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత దీనిలోకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక మరుగు మరిగేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఓపెన్ ప్యాన్లోనే మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ ప్యాన్లోనే మనం మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా మనం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కూడా మనకి దగ్గర పడిపోయింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే కొరియాండర్ చికెన్ మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మనకి కొరియాండర్ చికెన్ అనేది పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.